ఇంగ్లీష్ నేర్చుకోవటమంటే ఒక పెద్ద భవనం కట్టినట్టే. కాని ఆ భవనం అది చిన్న చిన్న సింపుల్ ఇటుకలతోనే మొదలవుతుంది. ఈరోజు మనం అవ్వేంటో ఆ ఇటుకల గురించి వివరంగా చూద్దాం. అవును. చాలా మందికి ఇంగ్లీష్ గ్రామర్ అబ్బో కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా. ఎన్నో రూల్స్, మళ్ళీ వాటికి ఎన్నో ఎక్సెప్షన్స్. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కాదు. ఈ ఫీలింగ్ చాలా కామన్. కానీ అసలు విషయం ఏంటంటే ఇంగ్లీష్ మొత్తం కొన్ని సింపుల్ బ్లాక్స్తోనే తయారైంది. ఆ బ్లాక్స్ గనక మనకర్థమైపోతే ఇక భాషను కట్టేయడం చాలా ఈజీ. పదండి, మనం ఆ బిల్డింగ్ పని మొదలు పెడదాం. సరే, మనం మొదటి బిల్డింగ్ బ్లాక్ పదాలు ఎలా కనిపించాలి అనే రూల్స్ అన్నమాట. ఇందులో అన్నిటికంటే బేసిక్ క్యాపిటల్ లెటర్స్. ఇది చూడటానికి చాలా సింపుల్, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు వాడాలి? చాలా సింపుల్. చూడండి, ప్రతి వాక్యం మొదలయ్యే మొదటి అక్షరం క్యాపిటల్ ఉండాలి. అలాగే పేర్లు అంటే మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, బ్రాండ్ల పేర్లు, ఉదాహరణకు రవి, ఇండియా లాంటివి. ఇంకా వారాల పేర్లు, నెలల పేర్లు, పండుగలు. ఇంకో ముఖ్యమైన విషయం, నేను అని చెప్పడానికి వాడే ఐ అనే అక్షరం ఎప్పుడూ ఎక్కడ వాడినా క్యాపిటల్లోనే ఉండాలి. గుర్తుంచుకోండి. సరే, రూల్స్ తెలుసుకుంటే సరిపోదు కదా, వాటిని వాడాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. పదండి, ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. వీటిని నాతో పాటు గట్టిగా పైకి చదవండి. మై నేమ్ ఇస్ రవి. ఐ లివ్ ఇన్ ఇండియా. టుడే ఈజ్ మండే. మై బర్త్డే ఈజ్ ఇన్ జూన్. చూసారా, ఇలా గట్టిగా చదవడం వల్ల ఈ రూల్స్ మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోతాయి. ఓకే, పదాలు ఎలా కనిపించాలో చూసాం. ఇప్పుడు పదాలని ఎలా కట్టాలి, ఎలా నిర్మించాలో చూద్దాం. మన నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటంటే స్పెల్లింగ్ రూల్స్. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. దాని పేరు ఫ్లాష్ రూల్. పేరు వినడానికి కొత్తగా ఉండొచ్చు, కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకే ఒక సిలబల్ ఉన్న పదం తీసుకోండి. అందులో అచ్చు శబ్దం చిన్నగా, షార్ట్గా ఉండాలి. ఆ పదం ఎఫ్, ఎల్, ఎస్ లేదా జెడ్ అక్షరాలతో ముగిస్తే ఆ చివరి అక్షరాన్ని మనం డబుల్ చేయాలి. అంతే. ఇది ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒకవైపు బెల్, కిస్, బజ్ లాంటి పదాలున్నాయి. ఇవన్నీ ఫ్లాష్ రూల్ని పాకిస్తాయి. ఎందుకంటే వీటిలో చిన్న అచ్చు శబ్దముంది. ఇంకా ఎల్, ఎస్, జెడ్తో ముగుస్తున్నాయి. అందుకే చివరి అక్షరం డబల్ అయింది. మరోవైపు చూడండి, బస్ లేదా ఇఫ్ లాంటి పదాలున్నాయి. వీటికి ఈ రూల్ వర్తించదు. ఈ చిన్న తేడాన్ని గమనించడం చాలా ఇంపార్టెంట్. ఈ రూల్ ఈజీగా గుర్తుండాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే చిన్న సౌండ్ ప్లస్ ఫ్లాస్ ఈక్వల్స్ టు డబుల్. అంతే. ఈ చిన్న ఫార్ములాతో ఫ్లాస్ రూల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. పదాలని నిర్మించడానికి ఇంకో సరదా పద్ధతి ఉంది. అదేంటంటే కాంపౌండ్ వర్డ్స్. అంటే రెండు వేరువేరు పదాలు రెండూ కలిసిపోయి ఒక కొత్త మీనింగ్తో ఒక కొత్త పదాన్ని తయారుచేస్తాయి. ఇది ఎలా వర్కవుతుందో చూడండి. ఫస్ట్, క్లాస్ అనే ఒక పదముంది. దానికి మనం రూమ్ అని ఇంకో పదాన్ని యాడ్ చేస్తున్నాం. కలిపితే ఏమైంది? క్లాస్ రూమ్, ఒక కొత్త పదం వచ్చేసింది. అలాగే సన్ ప్లస్ సెట్ కలిస్తే సన్సెట్. టూత్ ప్లస్ బ్రష్ కలిస్తే టూత్ బ్రష్. ఎంత సింపుల్గా ఉందో చూసారా? దీనికి కూడా ఒక ఈజీ ట్రిక్ ఉంది. రెండు చిన్న పదాలు, ఒక పెద్ద మీనింగ్. ఇది కాంపౌండ్ వర్డ్స్ వెనుకున్న ఐడియాని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇప్పటివరకు పదాలు ఎలా కనిపించాలో, ఎలా నిర్మించాలో చూశాం. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాము. మన చివరి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్, పదాలను ఎలా పలకాలి అంటే ప్రొనౌన్సియేషన్ రూల్స్. ఇందులో మొదటి కాన్సెప్ట్ ఓపెన్ క్లోజ్డ్ సిలబుల్స్. ఒక సిలబుల్ అంటే పదంలోని ఒక భాగం అచ్చుతో అంటే వవల్తో ముగిస్తే దాన్ని ఓపెన్ సిలబుల్ అంటాం. దీన్ని ఒక తలుపు తెరిచి ఉంది అని ఊహించుకోండి. అప్పుడు వవల్ సౌండ్ పొడవుగా, లాంగ్గా వస్తుంది. ఉదాహరణకు మీ, షీ, గో. అదే ఒక సిలబుల్ హల్లుతో అంటే కాన్సోనెంట్తో ముగిస్తే దాన్ని క్లోజ్డ్ సిలబుల్ అంటాం. అంటే తలుపు మూసేసినట్టన్మాట. అప్పుడు వవల్ సౌండ్ చిన్నగా, షార్ట్గా వస్తుంది. బిట్, నాప్, క్యాట్ అన్నట్టు. ఈ డోర్ అనాలజీ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు డిఫ్థాంగ్స్ గురించి చూద్దాం. రెండు వవల్స్ కలిసి ఒకే ఒక సౌండ్ని క్రియేట్ చేస్తే దాన్ని డిఫ్థాంగ్ అంటారు.
కన్ఫ్యూజ్ అవ్వకండి, ఉదాహరణ చూస్తే అర్థమైపోతుంది. ఓయు, ఓడబ్ల్యూ ఈ రెండు లెటర్స్ కలిసినప్పుడు చాలాసార్లు కావు లో వచ్చే ఆ సౌండ్ వస్తుంది. ఈ ఔ సౌండ్ వచ్చే కొన్ని పదాలు చూద్దామా? కౌ, హౌ, హౌస్, మౌస్, క్లౌడ్. వినరా? ఈ పదాలన్నింటిలోనూ ఆవ్ ఒక్కటే ఆవ్ సౌండ్ రిపీట్ అవుతోంది. రైట్, ఇప్పుడు ఈ కొత్త సౌండ్ని వాక్యాలలో పెట్టి ప్రాక్టీస్ చేద్దాం. రెడీనా? ఈ వాక్యాలని నాతో పాటు గట్టిగా పలకండి. ద కౌ ఈజ్ బ్రౌన్. ఐ యామ్ ఇన్ ద హౌస్. వావ్, దట్ ఈజ్ అ బిగ్ క్లౌడ్. ఇలా కాంటెక్స్లో ప్రాక్టీస్ చేస్తే ప్రొనౌన్సియేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మనమిప్పుడు చాలా ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి మన ఇంగ్లీష్ ఫౌండేషన్ని ఎలా స్ట్రాంగ్గా కట్టుకోవాలో చూద్దాం. ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం మనం నేర్చుకున్నవి. ఫస్ట్, క్యాపిటల్ లెటర్స్ వాక్యం మొదట్లో పేర్లకి ఇంకా ఐకి వాడాలి. నెక్స్ట్, ఫ్లాష్ రూల్ షార్ట్ వోవెల్ తర్వాత ఎఫ్, ఎల్, ఎస్, జెడ్ వస్తే ఆ లెటర్ని డబుల్ చేయాలి. తర్వాత కాంపౌండ్ వర్డ్స్ రెండు పదాలు కలిసి ఒక కొత్త పదం. ఆ తర్వాత సిలబుల్స్ ఓపెన్ సిలబుల్స్ అయితే లాంగ్ సౌండ్, క్లోజ్డ్ అయితే షార్ట్ సౌండ్. ఫైనల్గా డిఫ్థాంగ్స్ ఓయు, ఓడబ్ల్యూ లాంటి రెండు వోవెల్స్ కలిసి ఒకే సౌండ్నిస్తాయి. చూసారా, ఈ బ్లాక్స్ అన్నీ కలిస్తేనే ఇంగ్లీష్ భాష. మనం నేర్చుకున్న రూల్స్ అన్నిటికంటే ఒకే ఒక ముఖ్యమైన రూల్ ఉంది. అదేంటంటే సైలెంట్గా చదవడం కాదు, గట్టిగా పైకి చదవాలి. ఇలా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అవుతుంది, ఇంకా ఇంగ్లీష్ మాట్లాడటం చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇదే అసలైన సీక్రెట్. సరే, ఇప్పుడు అంతా విన్నారు కదా. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఈ బిల్డింగ్ బ్లాక్స్లో మొదట దేని మీద ఫోకస్ పెడదామనుకుంటున్నారు? క్యాపిటల్ లెటర్సా, స్పెల్లింగా, ప్రొనౌన్సియేషనా? ఆలోచించండి. ఇప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టండి.